చూడండి అమ్మ, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? పిరమిడ్స్ డ్రా చేసాం. ఓకేనా? ఇప్పటి వరకు వచ్చేసరికి మనం డ్రా చేసినవన్నీ కూడా పిరమిడ్స్. ఏమేమి పిరమిడ్స్ డ్రా చేసాం? 3 మోడల్స్ చెప్పాను నాన్న. 3 మోడల్స్ కూడా ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇచ్చిన పిరమిడ్ని ఎంత డిస్టెన్స్తో కట్ చేయమంటే అంత డిస్టెన్స్తో కట్ చేసి చూపించాం. అంటే ఏంటి? వీపీ కటింగ్ అనమాట. ఓకేనా? అదే సెకండ్ మోడల్ ఏంటి? హారిజెంటల్గా కట్ చేయమన్నప్పుడు ఇదిగో చూడండి, పిరమిడ్ చెప్పాను. పిరమిడ్స్ వచ్చేసరికి 3 మోడల్స్ అని చెప్పా. ఓకేనా? 3 మోడల్స్. ఆ 3 మోడల్స్లో ఏంటి? ఫస్ట్ వన్ పిరమిడ్ని సమ్ డిస్టెన్స్తో కట్ చేయమంటున్నాడు. సో సమ్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఆ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 30 mm ఇస్తే 30, 20 ఇస్తే 20, లేదా ఎంత డిస్టెన్స్ ఇస్తే అంత డిస్టెన్స్తో మనం కట్ చేసాం. ఓకేనా? దీని నుండి వచ్చే సెక్షనల్ వ్యూస్ డ్రా చేసాం. తర్వాత సెకండ్ వన్ ఏంటి? పిరమిడ్ని ఇంక్లైన్డ్ యాంగిల్, సమ్ యాంగిల్తో కట్ చేసాం. సో సమ్ యాంగిల్తో కట్ చేస్తున్నాం. ఇదేంటి? సమ్ యాంగిల్. దీని నుంచి వచ్చే సెక్షనల్ వ్యూస్ డ్రా చేసాం. థర్డ్ వన్ ఏంటి? డిస్టెన్స్ ప్లస్ యాంగిల్, ఇంక్లైన్ యాంగిల్. అంటే ఏంటి? 30 mm ఇచ్చినప్పుడు ప్లస్ 30 mm ఇచ్చి ప్లస్ 45 degrees యాంగిల్ కూడా ఇచ్చాడు అనుకోండి. అప్పుడేం చేయాలి? మనకిచ్చిన ఈ పిరమిడ్కి మిడ్ పాయింట్ 30 mm తీసుకుని, అంటే 30 mm డిస్టెన్స్ తీసుకుని, ఈ 30 mm డిస్టెన్స్కి ఈ పాసింగ్ యాంగిల్, ఈ యాంగిల్ అనేది పాస్ చేస్తున్నాం 45 degrees. ఓకేనా? ఈ యాంగిల్ టచ్ చేయాలాగున, అంటే ఈ పాయింట్ని యాంగిల్ టచ్ చేయాలాగున పాస్ చేసాం. ఓకేనా? ఇవన్నీ కూడా పిరమిడ్స్. దీనిలో ఏంటి? స్క్వేర్ పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్ చేసాం. తర్వాత వచ్చేసరికి హెక్సాగాన్ పిరమిడ్. ఓకేనా? థర్డ్ వన్ ఏంటి? పెంటగానల్ పిరమిడ్. ఈ 3 క్వశ్చన్స్, 3 మోడల్స్ ఎలా డ్రా చేయాలనేది చెప్పాను నేను. మోడల్స్ అన్నీ ఒక్కొక్కటి చెప్పాను కాబట్టి సేమ్ ప్రాసెస్. ఫస్ట్ హెక్సాగాన్ పిరమిడ్ అయితే హెక్సాగాన్ పిరమిడ్కి ఇస్తావు, డిస్టెన్స్ ఇస్తే డిస్టెన్స్తో కట్ చేస్తావు. ఓకేనా? తర్వాత దాని నుండి వచ్చే సెక్షనల్ వ్యూస్, సైడ్ వ్యూ డ్రా చేస్తావు. ఓకేనా? తర్వాత ఏంటి? పెంటగాన్ పిరమిడ్ ఇస్తే పెంటగాన్ ప్లేస్ అయ్యిద్ది అంతే. పిరమిడ్ సేమ్ అదే మోడల్. ఏ డిస్టెన్స్ ఇచ్చి కట్ చేయమంటే ఆ డిస్టెన్సే, యాంగిల్ ఇచ్చి కట్ చేయమంటే యాంగిల్, డిస్టెన్స్ ప్లస్ యాంగిల్ ఇచ్చి కట్ చేయమంటే డిస్టెన్స్ యాంగిల్ ఇచ్చి కట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒకటే తెలుసుకోవాలి, స్క్వేర్ పిరమిడ్ అని ఇచ్చినప్పుడేమో స్క్వేర్ డ్రా చేస్తాం, హెక్సాగాన్ అని ఇచ్చినప్పుడు హెక్సాగాన్ వస్తుంది. ఈ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? స్క్వేర్ పిరమిడ్ అయితే స్క్వేర్ పిరమిడ్ అని, హెక్సాగాన్ పిరమిడ్ అయితే హెక్సాగాన్ పిరమిడ్, పెంటగానల్ పిరమిడ్ అయితే పెంటగానల్ పిరమిడ్. సైజ్ అనేవి చేంజ్ అవుతాయి అంతే. ఓకేనా? ప్రాసెస్ మాత్రం అంతా ఒకటే. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండమ్మా, నెక్స్ట్ టాపిక్ పిరమిడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? పిరమిడ్స్ వచ్చేసరికి 3 మోడల్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ కోన్, చాలా చాలా ఇంపార్టెంట్. హెక్సాగాన్ పిరమిడ్, కోను, పెంటగానల్ పిరమిడ్. సమ్ యాంగిల్ ఇచ్చి కట్ చేయమంటాడు. సో ఈ యాంగిల్ ఇచ్చి కట్ చేయమనేది ఏ విధంగా ఇచ్చాడో నేను డయాగ్రామ్స్ ఇచ్చాను, అవి చూసుకోండి. నెక్స్ట్ వన్ ఏంటి? ప్రిజమ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రిజమ్స్. ఈ ప్రిజమ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్క్వేర్ ప్రిజమ్ డ్రా చేస్తాం. 3 క్వశ్చన్స్ ఉంటాయి. స్క్వేర్ ప్రిజమ్. సెకండ్ వన్ వచ్చేసరికి హెక్సాగాన్ ప్రిజమ్. ఓకేనా? థర్డ్ వన్ ఏంటి? సిలిండర్. ఓకేనా? ఈ 3 సేమ్. ఈ 3 క్వశ్చన్స్ కూడా ప్రిజమ్స్. ఏమంటాడు? సమ్ డిస్టెన్స్ ఇచ్చేస్తాడు, సమ్ యాంగిల్ ఇస్తాడు. అంటే ఏంటి? హారిజెంటల్గా ప్లేన్ చేయబడినప్పుడు డిస్టెన్స్ ఏ విధంగా ఇచ్చి కట్ చేయమంటాడో పాసింగ్ యాంగిల్ నుంచి మనం కట్ చేయాలి. స్క్వేర్ ప్రిజమ్, హెక్సాగాన్ ప్రిజమ్. అలాగే సిలిండర్. ఓకేనా? సేమ్ ఈ 2 క్వశ్చన్స్ ఒకే మోడలు. ఇది వచ్చేసరికి హారిజెంటల్గా ప్లేస్ చేయబడి ఉంటుంది, ఎందుకంటే సమ్ ఇంక్లైన్ డిస్టెన్స్ ఇచ్చి కట్ చేయమంటాడు కాబట్టి ఇచ్చిన యాంగిల్ని బేస్ చేసుకుని, డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఈ ప్రిజమ్ని కట్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అనేది నేను డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి స్క్వేర్ ప్రిజమ్ నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే స్క్వేర్ ప్రిజమ్.
స్క్వేర్ ప్రిజం. ఓకేనా, డ్రా ది స్క్వేర్ ప్రిజం ఆఫ్ బేస్ సైడ్ ఈజ్ స్క్వేర్ ప్రిజం, సైడ్ ఈజ్ 20 mm. ఓకేనా, height is 70 mm, stands on HP. ఓకేనా, and it is stands on HP and parallel to the VP and perpendicular to the HP. సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి హెచ్పికి, పర్పెండిక్యులర్గా వీపీకి ఉంటాయి. నెక్స్ట్ ఏమంటున్నాడు, పాసింగ్ త్రూ ది పాయింట్, ది పాసింగ్ పాయింట్ వచ్చేసరికి ఎంత ఇస్తున్నాడు, ఇట్ ఈస్ కట్ బై డిస్టెన్స్ ఆఫ్ 30 mm ఫ్రమ్ ది బాటమ్. ఓకేనా, 30 mmతో కట్ చేస్తున్నాడు. అండ్ పాసింగ్ త్రూ ది ఇంక్లైన్డ్ యాంగిల్ వచ్చేసరికి 45 degrees యాంగిల్తో కట్ చేస్తున్నాను అంటున్నాడు. నెక్స్ట్ డ్రా ది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అండ్ సెక్షనల్ టాప్ వ్యూ డ్రా చేయండి అన్నాడు. డ్రా ది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అండ్ సెక్షనల్ టాప్ వ్యూ ఆఫ్ ది ప్రిజం. డ్రా ది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అండ్ సెక్షనల్ టాప్ వ్యూ ఆఫ్ ది ప్రిజం అంటున్నాడు. చూడండి, ఇప్పుడు సెక్షనల్ ఫ్రంట్ వ్యూని టాప్ వ్యూని ఏ విధంగా డ్రా చేయాలి అని అంటే చూడండి అమ్మా. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏమంటున్నాడు, స్క్వేర్ ప్రిజం డ్రా చేయాలి. ఇదేంటి, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ. అవునా, మన సెక్షనల్ ఫ్రంట్ వ్యూని సెక్షనల్ టాప్ వ్యూని డ్రా చేయండి అన్నాడు. అంటే ఇదే కదా సెక్షనల్ టాప్ వ్యూ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటి, స్క్వేర్. సో స్క్వేర్ మనం వర్టికల్గా అయినా ప్లేస్ చేసి ఇలా బేస్ తీసుకుని స్క్వేర్ అయినా రాంబస్ షేప్లో అయినా సరే డ్రా చేయొచ్చు నాన్న. 30 ఎంత మనకి ఇచ్చిన 20 mm సైడ్. సో ఎంత సైడ్ ఇది, 20 mm. ఇది ఎలా తీసుకుంటున్నాను మీకు అర్థమైందా, ఎలా తీసుకుంటున్నాను, ఒక బేస్ తీసుకుంటున్నాను, పాయింట్ ఇక్కడ నుంచి 30 mm అంటే మనకి ఇచ్చిన సైడ్ 20 కాబట్టి 20 mm తీసుకున్నా, 20 mm. తర్వాత ఇక్కడ నుంచి ఎంత, 20 mm. తర్వాత ఇక్కడ నుంచి హైట్ తీసుకోండి 20, అంటే ఈ బేస్ తీసుకుని ఇక్కడ నుంచి ఆర్క్ ఇచ్చేయచ్చు, ఆర్క్స్ 20. ఓకేనా, నెక్స్ట్ ఈచ్ సైడ్ పైకి ఎక్స్టెండ్ చేయి, 1 2 3 4 పైకి ఎక్స్టెండ్ చేయి, పైకి. ఇది బేస్. ఓకేనా, నెక్స్ట్ దీని నుంచి హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడు మనకి, హైట్ 70 mm ఇచ్చారు. సో 70 mm హైట్ తీసుకోండి, 70 mm హైట్. సో ఇది వచ్చేసరికి 70 mm కాబట్టి 70 mm హైట్ తీసుకుంటున్నాం. ఇది వచ్చేసరికి బేస్ వచ్చేసరికి 20 mm కాబట్టి మనకి బేస్ వచ్చేసరికి 20 mm తీసుకుని ఇక్కడ డైమెన్షన్ చేయండి 20 mm అని. ఓకేనా, ఇప్పుడు చూడండి నాన్న, ఇలా వర్టికల్గా ప్లేస్ చేయబడి ఉన్న ప్రిజంని ఎంత డిస్టెన్స్ తీసుకుని ఎంత యాంగిల్తో కట్ చేస్తున్నాను అంటున్నాడు, 45 degrees యాంగిల్తో రొటేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా వర్టికల్గా 90 degrees ఉన్నదాన్ని 45 degrees యాంగిల్తో రొటేట్ చేసామంటే ఏమవుతుంది, ఈ ఎడ్జ్ మీద బేస్ అయ్యి ఈ సైడ్ అనేది ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అవుతుంది. సో అది ఎలా తీసుకుంటున్నాం, ఇక్కడ బేస్ నుంచి ఫస్ట్ ఎంత యాంగిల్ ఇచ్చాడు, 45 కాబట్టి 45 degrees తీసుకుంటాం. అంటే మనకి ఎంత హైట్, 70 mm. సో 70 mm తీసుకుంటున్నాం. ఇది వచ్చేసరికి 70 mm. సో 70 mm తీసుకోండి, 70 mm. తర్వాత ఇక్కడ ఎంత, బేస్ ఈ ఎడ్జ్ స్టాండ్ ఇటు వచ్చిందంటే పర్పెండిక్యులర్ కదా. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎలా తీసుకుని 90 degrees యాంగిల్ ప్లేస్ చేయండి, 90 degrees. ఓకేనా, 90 degrees తీసుకుందాం. అలాగే సేమ్ ఈ పాయింట్ మీద కూడా ఎంత తీసుకోవాలి, 90 degrees యాంగిల్ తీసుకోండి, జాయిన్ చేయండి. తర్వాత ఇది ఏ సైడ్ నాన్న, 1 సైడ్. ఇదేది 2,4 సైడ్. ఇది వచ్చేసరికి 3rd సైడ్. సో 1, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్
4, తర్వాత 2 4, 2 4 నుంచి డిస్టెన్స్ 3. ఓకేనా, ఇది 1 2, 4 సైడ్ 3 సైడ్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, సైడ్స్ అన్నీ ఎక్స్టెండ్ చేయండి ఇటు. సైడ్స్ 1, 3 సైడ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ సైడ్. సో 1 నుంచి 1కి 2కి 4కి, నెక్స్ట్ వన్ 3. ఇప్పుడు చూడండి ప్రిజం. ఫస్ట్ ఏంటి, స్క్వేర్ ప్రిజం వస్తుంది. ఇవేంటి, ఇంటర్నల్ సైడ్స్ కాబట్టి డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేయాలి. ఓకేనా, ఇంటర్నల్ సైడ్స్ డాటెడ్ లైన్స్. నెక్స్ట్ ఇదే సైడ్ 1, సో కిందకి 1. నెక్స్ట్ 4 2, ఇది వచ్చేసరికి 2, ఇది వచ్చేసరికి 4 4 2 నాన్న. ఇది 1 1 3. ఓకే, ఏదైనా తీసుకోండి. 4 2 1 2, ఇది వచ్చేసరికి 2 తీసుకున్నాం ఇక్కడ. 4 ఎందుకంటే ఇక్కడ ఎడ్జ్ని అవే తీసుకున్నాం కాబట్టి అవే తీసుకోండి. నెక్స్ట్ ఎడ్జెస్ వచ్చేసరికి ఎక్స్టెంజెస్ ఇది 3. ఈ పాయింట్ నుండి 2 4 డాటెడ్ లైన్స్ డాటెడ్ లైన్. ఇది స్క్వేర్ ప్రిజం. ఇదే కదా మనం పిరమిడ్స్లో ప్రిజమ్స్లో సింబల్స్ చెప్పుకున్నప్పుడు స్క్వేర్ ప్రిజము. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ దీన్ని ఏమంటామంటే ప్రొజెక్షన్స్ అంటాం నాన్న. ప్రొజెక్షన్స్ డ్రా చేసేటప్పుడు సేమ్ ఇలా డ్రా చేస్తాం. స్క్వేర్ ప్రిజం యొక్క ప్రొజెక్షన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు, ప్రొజెక్షన్ డ్రా చేసిన తర్వాత 45 degrees యాంగిల్తో ప్లేస్ చేసిన తర్వాత ఎంత డిస్టెన్స్తో కట్ చేస్తున్నాను అంటున్నాడు, 30 mm డిస్టెన్స్తో కట్ చేస్తున్నాను అన్నాడు. సో 30 mm డిస్టెన్స్ తీసుకో. ఎక్కడి నుంచి, ఈ బేస్ నుంచి అంటే హార్జెంటల్ ప్లేన్ నుంచి 30 mm డిస్టెన్స్ తీసుకోండి. 30 mm డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రిజం కట్ అవుతుంది. ఓకేనా, 30 mm డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ప్రిజం వచ్చేసరికి ఇలా కట్ అవుతుంది. సో కట్ చేయండి. ఇటు సైడ్ 30 తీసుకోండి, ఈ సైడ్ కూడా వచ్చేసరికి 30 mm తీసుకోండి, ఈ సైడ్ కూడా 30 mm తీసుకోండి. 30 mm తీసుకుని కట్ చేయండి. ఓకేనా, 30 mm తీసుకుని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఎడ్జెస్ని పాసింగ్ పాయింట్ అనేది టచ్ అవుతుంది. అంటే ఎక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది ఏ, ఇక్కడ కట్ అయింది బి, ఇక్కడ కట్ అయింది సి. ఓకేనా, ఇప్పుడు ఏబి పాయింట్స్ నుంచి ఏబిసి ఈ 3 ఎడ్జెస్ని కట్ అయిన పాయింట్స్ నుంచి కిందకి ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంటర్నల్గా దీని కటింగ్ పార్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటిది, ఇది టాప్ వ్యూ. మనకేం చేయాలి, ఇది ఫ్రంట్ వ్యూ. దీన్ని ఎప్పుడైతే కట్ చేసామంటే ఇది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అయ్యింది. సో సెక్షనల్ ఫ్రంట్ వ్యూ నుంచి వచ్చేదే కదా సెక్షనల్ టాప్ వ్యూ. సో సెక్షనల్ ఫ్రంట్ వ్యూ నుంచి అంటే ఏ పాయింట్ నుండి కిందకి ఎక్స్టెండ్ చేస్తున్నా. సో కిందకి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది. అంటే ఏ డాష్ ఇది బేస్. ఓకేనా, నెక్స్ట్ బి నుంచి కిందకి ఎక్స్టెండ్ చేయి. ఎక్కడ కట్ అయింది బి, ఇక్కడ కట్ అయింది. సో బి డాష్. ఓకేనా, నెక్స్ట్ సి దగ్గర నుంచి కిందకి ఎక్స్టెండ్ చేయి. కిందకి ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ కట్ అయింది సి డాష్. అంటే టాప్ వ్యూలో ఉన్న ప్రిజమ్ని కట్ చేస్తుంది. సో ఆ కటింగ్ పాయింట్స్ పెట్టుకోండి, సిని సి డాష్ గాను. తర్వాత ఏంటి, ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి సి డాష్కి, సి డాష్ నుంచి బి డాష్కి, బి డాష్ నుంచి ఏ డాష్కి జాయిన్ చేయండి. అప్పుడు చూడండి ఇంటర్నల్గా మనకు కట్ అయిన పార్ట్ వచ్చిందా. ఓకేనా, ఇక్కడ చూడండి నేను లైట్గా ఇది రఫ్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం.
ఇది మనకి నార్మల్గా వచ్చే ప్రిజం ఏంటి, ఇది అవునా. ఈ సైడ్స్ ఎప్పుడైతే ఈ సెక్షన్ పార్ట్ నుండి వచ్చిన వ్యూ కట్ అయిందో, కట్ చేయగా వచ్చిన పార్ట్ ఏంటి, ఇది నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నానండి. దీన్ని ఏమంటున్నామంటే సెక్షనల్ టాప్ వ్యూ అంటున్నాం. ఇంటర్నల్గానే కట్ అయింది, సో దీన్ని ఏం చేస్తామంటే హ్యాచింగ్ చేస్తాం. స్కేల్తో చేయాలి ఇది నీట్గా. హ్యాచింగ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటే సెక్షనల్ టాప్ వ్యూ అంటున్నాం. ఓకేనా, అర్థమైందా? సెక్షనల్ టాప్ వ్యూ ఏ విధంగా డ్రా చేస్తామంటే సెక్షన్ చేసిన పార్ట్ నుండి సెక్షనల్ టాప్ వ్యూ వస్తుందమ్మా. ఇక్కడ మనం ఎందుకని తీసుకున్నామంటే ఫస్ట్ ఏమంటున్నాడు, ఇంక్లైన్ 45 degrees యాంగిల్తో రొటేట్ చేస్తున్నాం అంటున్నాడు. కాబట్టి 45 degrees యాంగిల్తో ఏం చేయాలి, పాసింగ్ పాయింట్ ఫస్ట్ దాని ప్రిజంని రొటేట్ చేసుకోవాలి. అంటే దాని యొక్క షేప్ని డ్రా చేసిన తర్వాత సెక్షనల్ వ్యూ వచ్చింది. అప్పుడు ఎలాగో అంటే వచ్చిన వ్యూ నుంచి కట్ చేసిన పార్ట్ నుంచి తీసుకునేది ఏంటంటే సెక్షనల్ ఫ్రంట్ వ్యూను, కట్ చేసి వచ్చిన పార్ట్ నుంచి తీసుకునేది టాప్ వ్యూలోకి వచ్చేది సెక్షనల్ టాప్ వ్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. హెక్సాగాన్ ప్రిజం. దీని యొక్క బేస్ ఎంత ఇచ్చాడు మనకి, 20 mm ఇస్తున్నాడు. సేమ్ నాన్న ఇందాకలాగానే హైట్ ఎంత ఇచ్చాడు, 70 mm ఇచ్చాడు. ఓకేనా, డిస్టెన్స్ ఎంతతో కట్ చేస్తున్నాను అంటున్నాడు, 20 mm డిస్టెన్స్తో కట్ చేస్తున్నాను అంటున్నాడు. ఓకేనా, ఇంక్లైన్ యాంగిల్ ఎంత పాసింగ్ యాంగిల్ ఇస్తున్నాడు, రొటేటింగ్ యాంగిల్ 45 degrees యాంగిల్ ఇచ్చాడు. ఓకేనా, దీని నుంచి ఏం చేయమంటున్నాడు అని అంటే మనల్ని డ్రా ది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అండ్ సెక్షనల్ టాప్ వ్యూని డ్రా చేయండి అన్నాడు. సో ఎలా డ్రా చేస్తాం, ఫస్ట్ మనం తీసుకునే విధంగా ఇందాక యాస్టీస్గా నేను ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏం చేయాలి, హెక్సాగాన్ తీసుకుంటున్నా. ఎంత యాంగిల్తో కట్ చేసుకోవాలి దీన్ని, కన్స్ట్రక్షన్ 60 degrees యాంగిల్, హెక్సాగాన్కి 60 degrees యాంగిల్ తీసుకోవాలి. సో ఈచ్ సైడ్ పైకి ఎక్స్టెండ్ చేయండి. 1 2 3 4 5 6 బేస్ ఇది. ఓకేనా, ప్రిజం కాబట్టి రెక్టాంగిల్ ఫామ్. ఓకేనా, రెక్టాంగిల్ ఫామ్లో తీసుకున్నా. ఎంత హైట్ ఇది, 70 mm కాబట్టి మనకి ఇచ్చిన హైట్ 70 mm తీసుకుంటున్నా. ఇదేంటి, 1 సైడ్, ఇది వచ్చేసరికి 2,6 సైడ్, 3,5 సైడ్, 4 సైడ్. ఓకేనా, బేస్ ఎంత ఇచ్చాడు మనకి, 20 mm ఇచ్చాడు. సో 20 mm తీసుకోవాలి. బేస్ వచ్చేసరికి 20 mm తీసుకుంది. దీన్ని ఇప్పుడు ఎంతతో రొటేట్ చేస్తున్నాము, 45 degrees యాంగిల్. సో 45 90, ఇటు వచ్చేసరికి 90 degrees పెట్టుకుంటాం. 45 degrees యాంగిల్. ఎంత mm ఇది, 70 mm బేస్. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసరికి 70 mm బేస్. సో 1 డిస్టెన్స్ 2,6 3,5 4 3,5 2,6 1 సైడ్. ఓకేనా, సైడ్ వచ్చేసరికి 1. ఇప్పుడు చూడండి, ఈచ్ సైడ్ ఏం చేయాలి, సైడ్కి ఎక్స్టెండ్ చేయాలి. సైడ్కి ఎక్స్టెండ్ చేయి, ఈచ్ సైడ్ని సైడ్కి ఎక్స్టెండ్ చేస్తున్నా. 1 నుంచి 1కి, 2 నుంచి 2కి, 6కి, 3 5, నెక్స్ట్ 1 4. ఇదే కదా ప్రిజం అంటే, ఈ 1 సైడ్, నెక్స్ట్ 1 తర్వాత ఏంటి 2 6, నెక్స్ట్ 1 3 5, నెక్స్ట్ 1 4,
బేస్ హైట్, ఇది ప్రిజం. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, మనం ఎంత డిస్టెన్స్తో కట్ చేస్తున్నాం అన్నాం దీన్ని, 30 mm డిస్టెన్స్, అంతేనా. 20 mm డిస్టెన్స్ అన్నాడు. సో దీన్ని ఏం చేయాలి, మనం 20 mm డిస్టెన్స్ తీసుకుని కట్ చేయాలి. ఓకేనా. సో 20 mm డిస్టెన్స్ ఏ విధంగా తీసుకుంటాం, మనం ఇక్కడ నుంచి 20 mm డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ నుంచి 20 mm డిస్టెన్స్ తీసుకుంటున్నాం. సో 20 mm డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఇలా కట్ అవుతుంది, సైడ్కి కూడా 20 mm తీసుకుంటాం. ఓకేనా. సో 20 mm డిస్టెన్స్ తీసుకుని కట్ చేయాలనుకోండి, ఇక్కడ ఏం పార్ట్స్, ఏ, ఇది వచ్చేసరికి బి, ఇది వచ్చేసరికి సి. దీని నుంచి కిందకి ఎక్స్టెండ్ చేయి, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది. నెక్స్ట్ బి, బి, ఇక్కడికి వచ్చేసరికి సి, సి, ఇదే కదా సి. ఇప్పుడు ఎలా తీసుకుంటాం నాన్న, 1, ఇది వచ్చేసరికి కిందకి ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, చూడండి అన్న. ఇప్పుడు ఏ నుంచి మనం ఏం చేస్తున్నాము, డిస్టెన్స్ కిందకి ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఈ సైడ్స్ ఏమవుతుంది, ఇంటర్నల్ ఎడ్జ్ ఇక్కడ కట్ అవుతుంది, అవునా. సో బి నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడ, నెక్స్ట్ సి నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఇంటర్నల్ ఎడ్జ్ ఇక్కడ కట్ అవుతుంది. సో ఈ ప్లేస్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇది కట్ అయిన పార్ట్ నుంచి ఈ ఎడ్జ్ కాబట్టి 2, 3 ఇలా బాక్స్ షేప్లో వస్తుంది కదా, ఇలాగైనా సరే మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలాగైనా స్క్వేర్ ఐటమ్ వెళ్ళే వస్తుంది కదా, స్క్వేర్ ప్రిజం వెళ్ళే. ఇదేంటి అని అంటే ఇది ఒక ఫస్ట్ మోడల్. ఓకేనా. మన ప్రిజం యాస్టీస్గా కట్ అయిపోయినప్పుడు హాఫ్ సెక్షన్ కట్ అయిపోతుంది. ఇది ఒక ఫస్ట్ మోడల్. దీన్నే మనం ఇంకో మోడల్గా కూడా ప్లేస్ చేయొచ్చు. ఓకేనా. సెకండ్ మోడల్ ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, సెకండ్ మోడల్ వచ్చేసరికి సేమ్, ఇదేంటి హారిజాంటల్గా ప్లేస్ చేయబడుతుంది, హెచ్పి, ఇది బీపీ. ఈ ప్రిజం తీసుకొచ్చి ఏం చేస్తున్నాను, 45 degrees యాంగిల్తో మనం ప్లేస్ చేస్తాం. ఫస్ట్ 20 mm ఇక్కడ నుంచి ఇక్కడికి బేస్ హారిజాంటల్గా ప్లేస్ చేస్తున్నాను నేను. చూడండి, బేస్ 70 mm. ఈ బేస్ ఎంత, ఇది 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2,6, నెక్స్ట్ వన్ 3,5, తర్వాత 4, 1, 2,6, 3,5, 4. ఓకేనా. దీనేంటి ఇప్పుడు ఏంటి, బీపీ ప్యారలల్గా ఉంది అన్నాడు అనుకోండి, హెచ్పికి ప్యారలల్గా ఉంది, బీపీకి ప్యారలల్గా ఉంది, హెచ్పి పర్పెండిక్యులర్గా ఉందంటే ఇందాక మోడల్లో తీసుకుంటాం. ఇప్పుడు ఏమంటున్నా, హారిజాంటల్గా ప్లేస్ చేయబడి ఉంది అని అంటే కనుక ఏం చేయాలి, ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ ప్రిజంని ఇప్పుడు 20 mm డిస్టెన్స్తో కట్ చేస్తున్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసరికి 20 mm డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ నుంచి 45 degrees యాంగిల్తో కట్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ నుంచి 45 degrees యాంగిల్తో కట్ చేసినప్పుడు ఇదేమవుతుంది, కటింగ్ 1, ఇది వచ్చేసరికి 2,6, 3,5, ఇది వచ్చేసరికి 4. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈచ్ సైడ్ ఏం చేయాలి, సైడ్కి ఎక్స్టెండ్ చేయండి. ఓకేనా. ఈచ్ సైడ్ వచ్చేసరికి సైడ్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇదేమైంది, సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. ఓకేనా. ఇప్పుడు చూడన్నా, యాస్టీస్గా కిందకి ఎక్స్టెండ్ చేస్తే ఏమన్నాం, ఇదేనా స్క్వేర్ ప్రిజం ఇందాక బాక్స్ వెళ్ళి వచ్చింది అన్నాం, అవునా. స్క్వేర్ లాగా ఈ స్క్వేర్లో ఏంటి, 20 mm డిస్టెన్స్ కట్ చేసేసుకుంటున్నాం. కట్ చేసిన దగ్గర నుండి తీసుకుంటున్నా. సో 1 కిందకి ఎక్స్టెండ్ చేయి, 2, 6, తర్వాత ఏంటి 3, 5 కిందకి ఎక్స్టెండ్ చేయి, 4. ఓకేనా. 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ మోడల్లో నేను చెప్పిన విధానంగానే బాక్స్లోనే 20 డిస్టెన్స్ హారిజాంటల్ లైన్ మీద కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, కట్ చేసిన పార్ట్ నుండి 45 degrees యాంగిల్ మెన్షన్ చేసుకుంటూ కట్ చేస్తే
సమ్ డిస్టెన్స్ తీసుకుని 45 డిగ్రీస్ యాంగిల్ కట్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది, మనం డిస్టెన్స్ వదిలేసి అక్కడి నుంచి కట్ చేస్తున్నాం కాబట్టి కటింగ్ పార్ట్ హెక్సాగాన్ వస్తుంది. ఓకేనా, దీన్ని ఏమంటున్నామంటే సెక్షనల్ టాప్ వ్యూ అంటున్నాం. అర్థమైందా? ఫస్ట్ వన్ వచ్చేసరికి 20 mm డిస్టెన్స్ అంటే ఏంటి, రొటేట్ చేసి 45 డిగ్రీస్ యాంగిల్తో ప్లేస్ చేసినప్పుడు కూడా మనం ప్రిజం కట్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి హారిజంటల్గానే వర్టికల్గా ప్లేస్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, 45 డిగ్రీస్ యాంగిల్ డిస్టెన్స్ మెన్షన్ చేసి కట్ చేసిన హెక్సాగాన్ ప్రిజం వస్తుంది. ఓకేనా, ఇది సెకండ్ మోడల్ అమ్మ. మీకు ఈ మోడల్ ఈజీగా ఉంటే ఈ మోడల్ డ్రా చేసుకోండి, ఆ మోడల్ అయినా డ్రా చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సిలిండర్ నాన్న. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈ యూనిట్లో ఇంకేంటి, సిలిండర్ ఉంది మనకి. సిలిండర్ యొక్క సెక్షనల్ టాప్ వ్యూ. సిలిండర్ యొక్క సెక్షనల్ టాప్ వ్యూ ఏ విధంగా వస్తుందో చూడండి. అదే మనకి సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అడిగాడు అనుకోండి, ఆబ్జెక్ట్ రివర్స్లో వస్తుంది. అంటే ఫ్రంట్ వ్యూలో టాప్ వ్యూ ప్లేస్ని ఫ్రంట్ వ్యూలో ప్లేస్ చేస్తే మనకి సెక్షనల్ ఫ్రంట్ వ్యూస్ వస్తాయి. లాస్ట్ వన్ సిలిండర్ అమ్మ. దీని యొక్క డయామీటర్ వచ్చేసరికి 50 mm ఇచ్చాడు. ఓకేనా, హైట్ వచ్చేసరికి 60 mm ఇస్తున్నాడు. 45 డిగ్రీస్ యాంగిల్తో కట్ చేయండి అన్నాడు. ఇంక్లైన్ యాంగిల్ వచ్చేసరికి 45 డిగ్రీస్ యాంగిల్. అండ్ పాసింగ్ పాయింట్ అంటే డిస్టెన్స్, నథింగ్ బట్ డిస్టెన్స్ ఈజ్, పాసింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి 30 mm అంటున్నాడు. ఓకేనా, ఏం చేయమంటున్నాడు, డ్రాది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అండ్ సెక్షనల్ టాప్ వ్యూ. ఓకేనా, చూడండి నాన్న, ఇప్పుడు సిలిండర్ ఏ విధంగా సెక్షనల్ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తామో. బేస్ ది సర్కిల్ ఎంత 50 mm డయామీటర్ అన్నాడు కాబట్టి 50 mm తీసుకుంటున్నా. సో 50 mm. 1 ఎంత యాంగిల్తో కట్ చేయాలి, దీన్ని 30 డిగ్రీస్ యాంగిల్తో కట్ చేసుకోవాలి. 30 డిగ్రీస్ యాంగిల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈచ్ సైడ్ ఏం చేయాలి, పైకి ఎక్స్టెండ్ చేయండి. 1 2 4 5 6 7. ఓకేనా, బేస్ ప్రిజం అన్నాడు కాబట్టి హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 70 mm హైట్ ఇచ్చారు. సో 70 mm మెన్షన్ చేయి. 70 ఈచ్ సైడ్ పైకి ఎక్స్టెండ్ చేయండి. 4 10 7. ఓకేనా, 1 2 10 3 11 4 3 2 12 3 11 4 10 తర్వాత 5 9 6 8 7. ఓకేనా, ఇది వచ్చేసరికి హైట్. ఎంత హైట్ ఇచ్చాడు మనకి, ఇప్పుడు ఇది 60 mm హైట్ ఇచ్చాడు. సో దీన్ని ఏమంటున్నాడు, 45 డిగ్రీస్ యాంగిల్తో ప్లేస్ చేస్తున్నాడు. 90 డిగ్రీస్ యాంగిల్తో ప్లేస్ చేసాం. ఇప్పుడు ఇదేంటి 45 డిగ్రీస్ 90 డిగ్రీస్. సో ఇదేంటి 1 2 3 4 5 6 1 2 12 3 11 4 10 5 9 6 8 7 7 6 8 5 9 4 10 3 11 2 12 1. ఓకేనా, సేమ్ మోడల్ నాన్న. తర్వాత ఏం చేయాలి, ఇదేంటి 45 డిగ్రీస్ యాంగిల్తో ప్లేస్ చేసాం. ఇది వచ్చేసరికి 90 డిగ్రీస్ యాంగిల్ మనం పర్పెండిక్యులర్ తీసుకుంటాం. ఈచ్ సైడ్కి ఎక్స్టెండ్ చేయండి. తర్వాత 3 5
తర్వాత వచ్చేసరికి 3,5. తర్వాత ఏంటి 2,6. తర్వాత 2,6. తర్వాత 1,7. సో 1,7. తర్వాత 8,12. 8,12. తర్వాత 11,9. 9,11 లేదంటే తర్వాత 10. చూడండి ఇప్పుడు 1 నుంచి 1కి 7కి సెంటర్ 4 10 తీసుకో. ఓకేనా. నెక్స్ట్ 1 7 4 10. ఇది సిలిండర్ బేస్. ఓకేనా. ఇది సిలిండర్. ఇప్పుడు ఈ సిలిండర్ని ఎంత డిస్టెన్స్తో కట్ చేస్తున్నాను అంటున్నాడు. ఇవైనా తీసుకొని మనం కిందకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా సెంటర్ నుంచి అయినా తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఎంత డిస్టెన్స్తో కట్ చేస్తున్నాడమ్మా దీన్ని? డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? పాసింగ్ డిస్టెన్స్ 30 mm ఇచ్చాడు. సో 30 mm డిస్టెన్స్తో కట్ చేయండి. 30 mm డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్? 30. ఇప్పుడు అడ్జస్ట్ చూడండి. A B C D E F. ఓకేనా. కటింగ్ ఎడ్జెస్ ఇక్కడ నుంచి కిందకి ఎక్స్టెండ్ చేయి. ఇక్కడ కట్ చేయబడింది. ఓకేనా. అంటే ఇక్కడ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ B C తర్వాత D తర్వాత E తర్వాత ఏంటి? F. ఓకేనా. ఇది చూడండి. A డాష్ B డాష్ C డాష్ E డాష్ F డాష్ F డాష్ బేస్.